జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆయనకి Z+ సెక్యూరిటీ కావాల్సిందే. అసలుకి ఆయన ఇంటి మీద తాటికాయలతో దాడి చేశారు. గతంలో కోడి కత్తితో దాడి చేశారు, తర్వాత గులకరాయితో దాడి చేశారు, ఇప్పుడు తాటికాయతో దాడి చేస్తున్నారు. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అంటూ వైసీపీ నాయకులు పడుతున్న బాధ, అలాగే వాళ్ళు చేస్తున్న డిమాండ్ ని అసలు ఎలా చూడాలంటారు? ఏం డిమాండ్ అంటే వాళ్ళది? జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలంట. తాటికాయలు వేశారంట. ఎందుకు వేసారు తాటికాయలు? వాళ్ళకి ముందు ఎక్కిపోయి వాళ్ళ లోపల ఆఫీస్లో రాని లేదని జగన్మోహన్ రెడ్డి చూద్దామని వాళ్ళు వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు ఏడరా మీరు వచ్చేది బయటికి నెక్కిటారు. వాళ్ళు ముందు ఎక్కి వాళ్ళు వేసారు. దానికి అనుకున్నది ఏముంది? సీసీ ఫుటేజ్ ఉంటుంది. అది కాదు. 4 రోజుల క్రితం ఏదో హనుమాల ఏదో ఆకుల్లో తగలబెట్టారు. మా అనుమానం ఏంటంటే ఏదో మద్యం కొనుక్కోని సంబంధించిన ఫైల్ తగలబెట్టారు. మా డౌట్. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వమంటున్నాము. సీసీ ఫుటేజ్ ఎవరు? భద్రత కావాలంటారు. నువ్వు సీసీ ఫుటేజ్ ఇస్తే అసలు నిజంగా మీ మీద ఎవరికన్నా మీ మీద దాడి చేసే ఉద్దేశం ఎవరికైనా ఉందా లేదా ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు అదేమి ఇవ్వకుండా నాకు క్లారిటీ లేదు, నాకు భద్రత పెంచాలంటే ఎట్లా? ఎందుకని ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటున్నారు, భయపడుతున్నారంట. వైసీపీ నాయకులు అందరూ భయపడుతున్నారంట. వాళ్ళు భయపడుతుందండి. వాళ్ళు భయాన్ని పరిచయం చేసిన ఆ వ్యక్తులు వాళ్ళని చూస్తే భయానికే భయం, వణుకు. ఇంకా వాళ్ళని చూసి ఇంకా వాళ్ళకి భయం ఎలా వస్తుంది? అవన్నీ గాలి మాట్లాడుతుంది తప్పించి. సరే, ఇప్పుడు ఆయనకి ఏదో నాకు ఇది Z+ కేటగిరీ పెంచమని కోర్టుకు వెళ్ళాడు. దేన్ని ఆయన కోర్టుకు వెళ్ళింది ఏంటి? అయినా నాకు అక్కడ అర్థం కావట్లా. రాష్ట్ర ప్రభుత్వం ఈయన సెక్యూరిటీ పెంచలేని కోర్టుకు వెళ్ళాడా? లేదు, నాకు Z+ కేటగిరీ గతంలో ఉంది, దాన్ని కొనసాగించండి అని కోర్టుకు వెళ్ళాడా? Z+ కేటగిరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ పరిధిలో ఉంటుంది. వాళ్ళు నిర్ణయించాల్సింది. దాని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కేంద్ర హోంశాఖ హైకోర్టుకి ఒక నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కూడా ఎటువంటి కుట్రలు దాడులు చేసే ఉద్దేశం ఎవరికి లేరు కనుక ఆయనకి అక్కర్లేదని కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది. చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు గారికి సంబంధమా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? నీకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా నీకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కన్నా కూడా మించి ఇస్తుంది. నీకు దాదాపు 570 మంది 600 మంది ఇస్తుంది. ఇంకా నీకు సెక్యూరిటీ కావాలంటే ఎలా ఇస్తారు? పోనీ సెక్యూరిటీ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ చూస్తుందిగా, నువ్వు ఎక్కడికి పోయినా సరే నీకు ఒక 6 వాహనాలు ఇస్తున్నావు, పలానంత మంది పెట్టుకొని నేను చెప్తుంది కదా. లేదు, నేను ఎవరి మాట విన్నో, నా మాట మీరు వినాలి అంటే ఎట్లా? మనం ఒక రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బతుకుతున్నాము. ఆ నేడున చల్లగా బతుకుతున్నాము. లేదు నా రాజ్యాంగం నా ఇష్టం అంటే ఎట్లా కుదిరిద్ది? ఏదైనా సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంటు, హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీద నీకు Z+ కేటగిరీ సెక్యూరిటీ పెంచాలా వద్దనేది కోర్టు నిర్ణయించేది. కోర్టు ఇవ్వమంటే ఇస్తారు, కోర్టు ఇవ్వద్దంటే ఇవ్వరు. దాంట్లో ఆలోచించేది ఏముంది? సరే, ఆ విషయం ఓకే అండి. దాని విషయం కాసేపు పక్కన పడింది. ఏంది QR కోడ్ పట్టుకొని ఇంటింటికి వస్తాం మేము అంటున్నారంట. బాగుంది. QR కోడ్ అనేది చాలా బాగుంది. నాకు చాలా మంచి కాన్సెప్ట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసిన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉండి నాకు డౌట్ వస్తుంది. ఇంటింటికి వెళ్ళి కోడ్ ఓపెన్ చేసి మీకు పథకాలు అందుతున్నాయా లేదా అన్నాడు. మంచి కార్యక్రమమే, రావాలి. ఎవరైనా ఆశ్రయించదగ్గ విషయమే. ఇప్పుడు ఎవరి ఇళ్ళకి వెళ్తాడు? అందరి ఇళ్ళకి వెళ్తాడా? సెలెక్టెడ్ ఇళ్ళకి వెళ్తాడా? వైసీపీ సానుభూతి పరులు ఇళ్ళకి వెళ్తాడా? ఎవరి ఇళ్ళకి వెళ్తాడు? ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఆయన మోసం చేసుకోవటమే, రిజల్ట్ రాదు. నువ్వు రా, అందరి ఇళ్ళకి రా, నువ్వు ఆలోచించు. నువ్వు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకొస్తానంటున్నావు. ఆ QR కోడ్ కొడితే మేనిఫెస్టోలో అన్ని అమ్మఒడి అన్నీ వస్తాయి. రైట్, మంచిది. మరి నీ మేనిఫెస్టో కూడా పెట్టుకుంటారుగా, పక్కన పెట్టుకుంటారుగా. అమ్మఒడి ఆ రోజున పెట్టావు, మంచి కాన్సెప్ట్. ఏం చెప్పావు? నీ భార్య భారతీ మేడం గారు ఏం చెప్పారు? ఎంతమందిని ఇస్తా ఉన్నారు. తర్వాత నువ్వే ఉన్నావు, లేదు అవగాహన లేదు, తల్లికి మాత్రం ఇస్తా ఉన్నావు. 15,000 అన్నావు, దాన్ని 14 అన్నావు, 13 అన్నావు, 12 అన్నావు. చివరికి అది ఏమైందో అందరు తెలిసిందే. మరి ఇప్పుడు అదే అమ్మ ఒడి స్థానంలో అమ్మకు వందనం అని చంద్రబాబు గారు కాన్సెప్ట్ పెట్టారు. అందరికి ఇస్తా ఉన్నారు, అందరికి పడుతున్నాయి కదా. ఇప్పుడు నీ దాంట్లో పోటుగా ఉందిగా. నువ్వు ప్రతి సంవత్సరం కొట్టింది అదేగా. కరెంట్ మీటర్ ఎక్కువ వచ్చానన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఏదో రకంగా లబ్ధిదారికి శటగోపం పెడతానికి
నువ్వు చేసింది అదే కదా. ఇప్పుడు నువ్వు చేసిన కార్యక్రమాలు అందరూ చేస్తారంటే ఎట్లా? ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా లోటుబాట్లు ఉంటాయి, దాన్ని సవరించుకోవాలి. నువ్వు చెప్పు, ఇది పలానాకు అందలేదు, అమ్మకి వందనం, పలానా నెలకి అందలేదు, లేకపోతే పలానా ఎక్స్ అందలేదు అని చెప్పు. మిత్ర యాప్ ఉంది, దాంట్లోకి వెళ్ళు. దానికి కావాల్సిన క్రైటీరియా ఉంటుంది. ఒక అటు అనుకుంటే కానీ అమ్మ ఒడి వస్తుంది, అమ్మకి వందనం వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, నువ్వేమైనా ఇచ్చావా? మరి కూటమి ప్రభుత్వం చెప్పింది కదా, సూపర్ సిక్స్లో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తున్నారు కదా, ఇస్తున్నారా లేదా? కాదు, దాంట్లో కూడా కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. అందరికీ డబ్బులు పడతలేదు, కొంతమందికి పడుతున్నాయి. వాటిని నువ్వు వెళ్ళెత్తి చూపించు. మరి నీ హోయంలో జరిగిన ఏంది? రైతు బంధు అన్నావు, ఏం చెప్పావు? 13,500 ఇస్తానన్నావు సంవత్సరానికి. కేంద్ర గవర్నమెంట్ 6,000, మొత్తం ఎంత? 19,500. నువ్వు ఇచ్చిందంత ఇద్దరు కలిపి 13,000 ఇచ్చారు. అంటే 6,000 కొట్టావు నువ్వు, కొట్టావు లేదా? మరి రేపు ఆగస్టులో మరి చంద్రబాబు గారు కూడా మరి రైతులకి ఇస్తున్నాడు కదా, 20,000 ఇస్తున్నాడు కదా. ఈ కంపేరింగ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు తీసుకుని వస్తే పాంప్లెట్ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకొస్తే అట్లా కాదు, ఒక్కొక్క కుటుంబం ఎంత నష్టపోయింది ఆ రోజు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళిన కార్యకర్తలు ఒక పాంప్లెట్ ఇచ్చారు కదా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒకటి ఇచ్చారు. మీరు దీనికి అర్హత సాధించారు, వీటికి మీరు అర్హులయ్యారు అంటూ అర్హులైన వాళ్ళకి ఈ రోజు పథకాలు ఇవ్వట్లేదు. ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో మనం వివరిద్దాం వాళ్ళకి అంటూ ఆయన కొత్తగా పిలిపించారు. మరి గతంలో వాళ్ళు ఎంత పిలిపించారో దాని విధంగానే చూడొచ్చు అంటారా? గతంలో వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా తీసుకొస్తారనుకోవాలంటారా? మరి జనం చెప్తారుగా. ఇప్పుడు పాంప్లెట్ తీసుకెళ్ళి ఇదో చంద్రబాబు నాయుడు గారు మీరు మోసం చేశారు, మీకు సూపర్ 6 అన్నాడు, భవిష్యత్తు హామీ నాది అన్నాడు, మీకు రాలేదని చెప్తా ఉంటున్నావు కదా, మంచిది. మరి నీ గురించి కూడా మాట్లాడతారుగా. నీ 19, 20, 24 మధ్య నువ్వేం చేసావు? నువ్వు కరోనా టైంలో ఏం చేసావు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. జనం ఎవరు మర్చిపోతారు? వైన్ షాపులు గారు తీసుకెళ్ళి టీచర్ నుంచో పెట్టావు, మద్యం అమ్మిచ్చావు. ఇవన్నీ జనం ఎట్లా మర్చిపోతారు? ఇప్పుడు వ్యవస్థ తర్వాత కొద్దిగా ఒకటి లోపాలు ఉంటాయి. నీ లోపాలను కప్పుపుచ్చుకొని నీతోటి మీద రాయేద్దాం అంటే ఎట్ట కుదిరిద్ది? కాదు, ఒకటి మటుకి అభినందించే విషయం ఏంటంటే ఈ QR కోడ్ పెట్టి జనంలో రావడం అనేది మంచిది. ఒక రకంగా నీ అంతా నువ్వు సెల్ఫ్ పోల్ వేసుకున్నావేమో అని ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనేది ప్రజలకు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఎమ్మెల్యే ఈ రకం ఉంది ఎవరు అనేది అర్థం అవుతుంది. వీళ్ళు జాగ్రత్త పడతారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, నువ్వు ఎందుకంటే తొందరపడి కోయిల ముందే కూర్చుందని నువ్వు కాదు. ఒక్కటే అసెంబ్లీ రా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రా. ఇవన్నీ కూడా ప్రజల తరపున నీ గొంతు వినిపించాల్సిన సమయం వర్షాకాల సమావేశాలు దాటేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనుకోవాలంటారా? మరి ఉపయోగం ఏముంది? ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడు స్థానంలో ఉండి మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డు అవుతుంది. అది శాస్త్రంగా రికార్డులో ఉంటుంది. నువ్వు బయట మాట్లాడడానికి వాల్యూ ఏముంటుంది? నీ వాయిస్ వెయిట్ రావాలంటే ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. ఇదంతా ఒక ఎత్తు. జూలై 3వ తారీఖు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికి నెల్లూరు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి కడపకు దగ్గరలో ఉన్న అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళట్లేదు అనుకోవాలంటారు? మరి ఏమో అదే అర్థం కావట్లా. మరి అంటే ఎవరి ఆయన దగ్గర పోయినా ఈయన దగ్గర పోయినా అదేగా, నేరస్తులకి భూ కబ్జాదారులకి వీళ్ళకి అండగా ఉండే పార్టీ ఏదయ్యా అంటే వైసీపీ పార్టీ. దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఈ దరిద్రం అంతా కూడా 2004 నుంచి స్టార్ట్ అయింది. గతంలో చాలా సీఎంలు చూసాం. ఎవరు నీలం సంజయ్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ, బూరుగుల రామకృష్ణారావు గారిని, ఎన్టీ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, ఇటు చెప్పుకెళ్తే దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు. కానీ ఈ 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ప్రకృతిని ఏమంటారు పగబాటుతాన్ని వడబట్టారు, చేతబట్టి ప్రకృతి సంపద దోచుకోవటంలో నిమగ్నం అయ్యారు. ఆ ఒరవడి ఇంకా కొనసాగుతుంది. 2004 నుంచి భూ తర్పణ, గనుల తర్పణ, ఇప్పుడు ఓబలాపురం గనులు ఉన్నాయి, బ్రాహ్మణ స్టీల్స్ ఉన్నాయి,
ఈ రకంగా లేపాక్షి భూములు ఈ రకంగా ప్రజాధనాన్ని భూములు దోచుకోవడం అనేది ఆ రోజు స్టార్ట్ అయ్యి అది ఇవాళ కొనసాగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.